ఇక వివరాలు చూసినట్లయితే కర్నూలు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఎంపీ ఫారం గ్రామ సమీపంలో చిరుతపులి సంచరిస్తోంది. మహానందిలో శివుడిని దర్శించుకుని బస్సులో వెళ్తున్న ప్రయాణికులకు చిరుతపులి కనిపించింది. చిరుతపులి తిరుగుతున్న దృశ్యాలను ప్రయాణికులు చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. కర్నూలు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఎంసీ ఫారం గ్రామ సమీపంలో చిరుతపులి సంచరిస్తోంది. మహానందిలో శివుని దర్శించుకున్న భక్తులు బస్సులో వెళ్తూ వీటిని వీడియో తీశారు, తమ సెల్ ఫోన్లో బంధించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు శివరాజ్ కుమార్. శివరాజ్, చెప్పండి. శివరాజ్ కుమార్, చెప్పండి. రైట్. కర్నూలు జిల్లా ఎంసీ ఫారం గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహానంది వెళ్తున్న భక్తులు బస్సులో నుండి చిరుతపులిని గమనించి వాటిని తమ సెల్ ఫోన్లో బంధించారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్. మూర్తి, నంద్యాల జిల్లా మహానంది మండలంలో చిరుతపులిల సంచారం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. గత వారంలో కూడా ఏదైతే మహానంది ఆలయానికి దర్శనానికి వెళ్తున్న భక్తులు కొంతమంది రాత్రిపూట ఏదైతే రోడ్ల పైన చిరుతపులి సంచరించే వీడియోని గత వారం మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే నిన్న ఎం ఫారం గ్రామం వద్ద ఏదైతే ఈ చిరుతపులి రోడ్డు పైన రావడాన్ని అటుగా వెళ్తున్న భక్తులు, ఎవరైతే బస్సులో వెళ్తున్న భక్తులు ఈ చిరుతపులిని చిత్రీకరించడం జరిగింది. ఏదైతే మహానంది ఆలయం చుట్టుపక్కల మొత్తం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ అటవీ ప్రాంతంలో తరచూ చిరుతపులులు సంచరించడం ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు ఒకటే సూచిస్తున్నారు, ఏదైతే వన్యప్రాణులు సంచరిస్తున్న సమయంలో ఎవరైతే అటుగా వెళ్తున్న వాహనదారులు కావచ్చు, ఇటు భక్తులు కావచ్చు, జాగ్రత్తలు వహించాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. వాటికి ఎలాంటి హాని కలిగించిన ఎలాంటి చర్యలు చేపట్టినా కూడా వారిపైన అటవీ శాఖ దీని కింద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. వాటిని వదిలేస్తే అవి ఎవరికైనా ఎలాంటి హాని చేయవు. ఒకవేళ వాటికి హాని చేయాలని చూస్తే తప్ప అవి ఎదురుదాడి చేయవని చెప్పి ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు శ్రీశైలంలో అలాగే మహానంది క్షేత్రం వద్ద ఎక్కువగా ఏదైతే చిరుతపులి సంచారం ఎక్కువగా అవుతుంది. దీనిపైన ఇటు భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడితే ఏదైతే గ్రామాలలోకి ఈ చిరుతపులులు రాకుండా చేయాలని చెప్పి ఇటు గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు వచ్చే భక్తులు కూడా ఏదైతే చిరుతపులులు కావచ్చు, పిట్టపులులు సంచారం పైన కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు మూర్తి. ముఖ్యంగా ఆలయాల వద్ద ఏదైతే వన్యప్రాణుల సంచారం ఇప్పుడు క్రమంగా ఇటు శ్రీశైలం అలాగే మహానంది క్షేత్రాల్లో ఎక్కువగా ఉండడంతో
ఆ భక్తులు కొంత ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మూర్తి. థ్యాంక్ యూ శివరాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.